వాల్యూస్ ఇన్ లైఫ్ బై రుడ్యార్డ్ కిప్లింగ్. వాల్యూస్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల గురించి రుడ్యార్డ్ కిప్లింగ్ చెప్పడం జరుగుతుంది. ఈ రుడ్యార్డ్ కిప్లింగ్ అసలు ఎవరితను అంటే, రుడ్యార్డ్ కిప్లింగ్ వాస్ రెనౌండ్ ఇంగ్లీష్ రైటర్. చాలా ఖ్యాతి ఎక్కినటువంటి ఇంగ్లీష్ రచయిత ఇతను. కవి కూడా. అలానే జర్నలిస్ట్ కూడా. అంటే ఏదైతే రోజువారీ మనం పేపర్ చదువుతూ ఉంటామో, దాంట్లో వార్తలు రాసేటటువంటి వ్యక్తిగా కూడా రుడ్యార్డ్ కిప్లింగ్ పనిచేయడం అయితే జరిగింది. హి వాస్ బోర్న్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఇతను బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న సమయంలో భారతదేశంలో జన్మించడం జరిగింది. హిస్ వర్క్స్ వర్ హెవీలీ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై ద రీజియన్. ఇతని ప్రతి వర్క్ వెనకాల ఏ రచన కానివ్వండి, కవిత్వం కానివ్వండి, ఏదైనా గానీ అతన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది ఏందంటే, తాను ఉంటున్నటువంటి ప్రాంతం అనేది తన్ని బాగా ప్రభావితమైతే చేసింది. హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్, ఇతని గొప్ప రచనలో మనం చూసుకున్నట్లయితే 'జంగిల్ బుక్'. ప్రతి ఒక్కళ్ళం చూసే ఉంటాం. 'జంగిల్ బుక్' అని వస్తుంది. ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్‌లో 'జంగిల్ బుక్' అని తెలుగు 'జంగిల్ బుక్ ఇన్ తెలుగు' అని కొట్టినా గానీ మీకు వస్తుంది. ఇంగ్లీష్‌లో రాసింది ఎప్పుడు 1894లో రాశాడు ఈయన. దరిదాపుగా ఎన్ని సంవత్సరాలు? 130 సంవత్సరాల పైన అయినాయి. అయినప్పటికీ కూడా చాలా చాలా ప్రఖ్యాతిగాంచిందంటే మనం రుడ్యార్డ్ కిప్లింగ్ గురించి ఎంత గొప్పవాడో మనమైతే తెలుసుకోవచ్చు. 'కిమ్' అనేటటువంటి కూడా రాయడం జరిగింది. 'జస్ట్ సో స్టోరీస్', కొన్ని స్టోరీల సంకలనం. 'ద మ్యాన్ హూ వుడ్ బి కింగ్'. ఆ తర్వాత వచ్చేసి ఇవి ప్రసిద్ధ రచనలు. హిస్ చిల్డ్రన్స్ బుక్ రిమైన్ క్లాస్డ్ టు దిస్ డే. ఈ రోజుకి కూడా ఎప్పుడో 1894లో రాసిన 'జంగిల్ బుక్' ఇప్పటికి కూడా పిల్లలు చక్కగా చూస్తారు 'జంగిల్ బుక్‌ని'. ఇక రుడ్యార్డ్ కిప్లింగ్ ఏందంటే ఈయన 1907లో మెక్‌గిల్ యూనివర్సిటీలో ఒక స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్పీచ్ చాలా ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. అంత ప్రాముఖ్యత ఏముందో చూద్దాం. ఇతన్ని పిలుస్తారు. అంటే మిగతా ఏవైతే పెద్దవాళ్ళని పిలిచినట్లు రుడ్యార్డ్ కిప్లింగ్‌ని కూడా పిలవడం జరుగుతుంది. మెక్‌గిల్ యూనివర్సిటీకి. 1907లో ఆయన ఈ యూనివర్సిటీ పిల్లల ముందు ఇచ్చినటువంటి సందేశమే జీవితంలోని విలువలు అనేటటువంటి ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటిది. హి అడ్వైజెస్ స్టూడెంట్స్ అబౌట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సక్సెస్. ప్రపంచంలోకి మీరు వెళ్ళబోతున్నారు. ఈ ప్రపంచం చెప్పేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే నేను ఒక సలహా ఇస్తున్నానేంటంటే, విజయానికి యాక్చువల్‌గా అర్థం ఏంటో నేనిప్పుడు మీకు చెబుతాను. విజయం అంటే ఏంటో. హి వార్న్స్ డేంజర్స్ ఆఫ్ వాల్యూయింగ్ వెల్త్ అబోవ్ ఆల్. మీరు యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్తారు. చాలామంది పెద్దలు మీకు ఎదురవుతారు. మరి ఎంతోమంది మీకేమవుతారు అంటే అంటే కనబడతారు. ఏమని చెప్తారు వీళ్ళంతా అంటే, మీరు మీ యొక్క జీవిత ఆశయం ఏందంటే డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించడంలోనే ప్రతీదీ ఉంది. డబ్బుతోనే ప్రతీదీ ముడిపడి ఉంది. డబ్బు, సమయం, డబ్బు ఒకటే అన్నట్టుగా నీ సమయాన్ని డబ్బుగా మార్చుకో అనేసి చెబుతూ ఉంటారు. నువ్వేం జేస్తావంటే డబ్బుకే ప్రాధాన్యత ఇయ్యి. డబ్బు బాగా సంపాదించు నీ జీవితం బాగుంటుంది అనేసి కొంతమంది పెద్దవాళ్ళు అని పిలువబడేవారు మీకేం జేస్తారు అంటే సలహాలు ఇస్తూ ఉంటారు. హి బిగిన్స్ హ్యూమరస్‌లీ, చాలా వెటకారంగా నవ్వులాటగా మొదలుపెడతాడనమాట. అంటే చాలా ఫన్నీగా మొదలుపెడతాడు. హి నోట్స్ హౌ యంగ్ పీపుల్ ప్రిటెండ్ టు రెస్పెక్ట్ ద విజ్డమ్ ఆఫ్ ఎల్డర్స్ వైల్ సీక్రెట్‌లీ ఫైండింగ్ ఇట్ డల్. చాలామంది ఏం చేస్తారు జనరల్‌గా నేనిప్పుడు చాలా పెద్దోడిని మీ ముందు అని పిలిచారు. నేను పెద్దోడిని కాదు. బట్ పెద్దవారు అని నన్ను పిలిచారు. నేనేమో మీ ముందు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా మీకెలా ఉంటుందంటే బోరింగ్‌గా ఉంటుంది. కానీ మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు చాలా మీరు ఏం చేస్తున్నారు నటిస్తున్నారు. నేనేదో గొప్పవాడినైనట్టు ఈ స్టేజ్ ముందు నేను నటిస్తున్నా. ఇద్దరికి ఇది ఎలాంటి పరిస్థితి అంటే ఇద్దరికి కూడా ఇబ్బందికర పరిస్థితే. మీరు నాకేదో గౌరవం ఇస్తున్నట్టు సైలెంట్‌గా కూర్చోవడం. నేనేదో గొప్పవాడైనట్టు పోడియం వెనకాల ఉండి మాట్లాడడం. ఇదంతా కూడా ఏందంటే చాలా మన ఇద్దరికి కూడా కష్టమైన పని.
Kipling warns that society wrongly teaches that money and success are life's main goals. సంఘం, సొసైటీ అంటే సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి జనం ఏమని చెప్తారంటే, అరే ఎప్పుడైనా చూడండి అంతా డబ్బేరా, డబ్బు వాడికి డబ్బు ఉందనేగా, ఇదే మాట. అరే డబ్బుతోనేరా ప్రతిదీ. కాబట్టి ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపెట్టి ఏం చేస్తారంటే మనీని, సక్సెస్ని మెయిన్ గోల్గా మార్చేస్తారు. అసలు జీవితం యొక్క గోల్ ఏదైనా ఉంది అంటే అది డబ్బు సంపాదించడమే, వీలైనంతగా సంపాదించడమే అని ఏం చేస్తూ ఉంటారంటే మనకు బోధలు చేస్తూ ఉంటారు. కి అడ్జస్ట్ స్టూడెంట్స్ టు రెసిస్ట్ దిస్ బిలీఫ్. అంతా డబ్బుతోనే ఉంది, డబ్బు సంపాదించడమే మన మంత్రం, డబ్బే మన శ్వాస అనుకుంటే పప్పులో మీరు కాలేసినట్టే. దీన్ని మీరు వ్యతిరేకించండి. హీ అబ్జర్వ్స్ దోస్ హూ వాల్యూ ఆనెస్టీ అండ్ పర్పస్ మోర్ దాన్ వెల్త్. అయితే ఇతను ఏం చేయడం మొదలుపెట్టాడంటే తాను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే డబ్బుకు కాకుండా నిజాయితీకి అండ్ పర్పస్, ఒక పర్పస్ ఉంటుంది జీవితంలో వాళ్ళకి, ఒక పర్పస్ ఉంటుంది, ఒక పర్పస్తో చేస్తారు. ఎందుకని ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా కానీ సరిగా కాలేజీలో అర్థం కాకపోయినా లేకపోతే ఏం తెలియకపోయినా అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఒక పర్పస్. అలానే నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళని చూస్తూ వచ్చాడనమాట. వీళ్ళు డబ్బుల కంటే కూడా ఎలా ఈ పర్పస్, ఈ ఉద్దేశం ఏదైతే ఉందో, ఆ నిజాయితీ ఏదైతే ఉందో దాన్ని విలువగా భావిస్తారు, డబ్బుల్ని కాదు. సచ్ పీపుల్ ఈసెస్, అలాంటి వాళ్ళు ఆర్ ట్రూలీ పవర్ఫుల్. వాళ్ళు నిజంగా చాలా చాలా పవర్ఫుల్. బికాస్ దే కాంట్ బి కంట్రోల్డ్ బై గ్రీడ్. ఇప్పుడు డబ్బుతో అంటారు, డైలాగ్ ఉంటుంది, ఒకడు 10కి పడతాడు, ఇంకోడు 100కి పడతాడు, ఇంకోడు 1000కి, ఇంకోడు 1,00,000కి, ఇంకోడు 1,00,00,000కి, ఇంకోడు 10 కోట్లు. నీ విలువ ఎంత? ఇది డైలాగ్. ఎవరైతే డబ్బుని సంపాదించడమే పరమావధి, డబ్బే పరమ అవధి అంటే డబ్బే సర్వం, నేను తుమ్మినా డబ్బు కోసమే తుమ్ముతా, దగ్గినా డబ్బు కోసమే తగ్గుతా అనేటటువంటి మైండ్ సెట్ ఉంటే నువ్వు ఒక వాల్యూ దగ్గర నువ్వు కొనబడతావు. కానీ నిజాయితీ కోసం పరిగణించేవాడిని నువ్వు కొనలేవు, ఒక ఉద్దేశం కోసం పనిచేసేవాడిని నువ్వు కొనలేవు. కాబట్టి వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉంటారే, అలాంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు. కిప్లింగ్ అడ్వైజెస్ దట్ ఇఫ్ వన్ మస్ట్ ఎర్న్ మనీ, కాకపోతే మనం ఇప్పుడు ఫ్యామిలీకి అంతా చూసుకోవాలి, కుటుంబాన్ని మరి అన్ని ఖర్చులు మనం చూసుకోవాలి కదా, మరి సంపాదించకపోతే ఎట్లా? దానికి సలహా ఇస్తున్నాడు కిప్లింగ్ ఏంటంటే ఎలా సంపాదించాలి అంటే వన్ మస్ట్ ఎర్న్ మనీ, ఇట్ షుడ్ బి డన్ విత్ మోడరేషన్. ఈ డబ్బును సంపాదించే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి జబ్బులు ఉంటాయి. పిసినారితనం ఒకటి ఉంటుంది, సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు. అంటే కావాల్సినప్పుడు కావాల్సింది మనం చేయాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక లంచ్ బాక్స్ అని 40 ఏళ్ళు ఒకే లంచ్ బాక్స్ వాడేయరుగా, లేదా 20 ఏళ్ళు ఒకే లంచ్ బాక్స్ వాడేస్తారా? లేదుగా. కానీ డబ్బు సంపాదించే వాళ్ళ మైండ్ సెట్లో ఈ పిసినారితనం అనేది కూడా ఉంటుంది కొంచెం. ఎప్పుడు వాళ్ళు మనీ వాల్యూడ్గానే ఏదైనా మనీ కోణంలోనే చూసేటటువంటి వ్యక్తులైతే చాలా ఈ విధంగానే పిసినిగొట్టుతనం అనేది ఉంటుంది. అది చూసే వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అయితే డబ్బు ఎలా సంపాదించాలంటే వన్ షుడ్ యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఫర్ వెల్త్. నువ్వు సంపదని సృష్టించాలి లేదా సంపద అనేది సంపాదించాలనుకుంటే లేదా డబ్బు సంపాదించాలి అనుకుంటే నీ ఎడమ చేతితో చెయ్యి. 2 చేతులా సంపాదిస్తున్నాడు రా వాడు, అవసరంలా. ఒక చేత్తో సంపాదించు, ఒక చేత్తో మంచి చెయ్యి. ఓ చేత్తో మంచి చెయ్యి, ఇంకో చెయ్యిని నీ కుటుంబం కోసం వాడు, ఇంకో చెయ్యిని నీ సమాజం కోసం వాడు. బట్ కీప్ ద రైట్ హ్యాండ్ ఫర్ మీనింగ్ఫుల్ వర్క్. నీ కుడి చెయ్యిని మంచి కోసం వాడు. నీ ఎడమ చేతితో సంపాదించుకో అంటే డబ్బులు ఏం చేస్తావు, అవినీతి పరంగా అట్లా కాదు. ఒక చెయ్యి అంటే ఏం చెప్తున్నాడు అంటే నువ్వు చేసే 2 భాగాలుగా చేసుకో. ఒకటి నీ ఫ్యామిలీ కోసం సంపాదించుకో, రెండోది సమాజం కోసం ఏం చేస్తావంటే నువ్వు ఖర్చవు. ఓ పర్పస్తో పనిచేయి, మంచిగా ఉండు. కావాలి
మోడరేట్‌గా ఉండాలి లైఫ్. అంతేగాని ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళకూడదు. ఏందంటే చాలామంది డబ్బు సంపాదించేవాళ్ళు చాలా పిసినారిగా ఉంటారనమాట. వాళ్ళ డబ్బుని కదిలించాలి అంటే కష్టపడిపోతారసలు. ప్రసవ వేదన పడుతూ ఉంటారు. కాబట్టి అలా వద్దు. ఒక చేత్తో సంపాదించుకో అంటే నీకు 2 రకాలుగా వస్తాయనుకుంటే ఒక రకంగా యాక్సెప్ట్ చెయ్యి. మంచి రకంగానే. అదేదో ఎడమ చేత్తో సంపాదించడం అంటే బల్ల కింద చెయ్యి పెట్టడం అని గాదు. 2 చేతుల సంపాదించే వీలుంటే, ఒక చేత్తో సంపాదించుకొని, ఇంకో చేత్తో నువ్వు ఏం జేస్తావంటే దాన ధర్మాలు జేయొచ్చు. లేదా ఇంకోటి ఫ్రీగా ఎవరైనా పేదవాళ్ళున్నారు. వాళ్ళకి నువ్వు సాయం జేయొచ్చు సమాజం కోసం. హి వాంట్స్ థాట్ బీయింగ్ నోన్ యాజ్ స్మార్ట్ డ్యూ టు వెల్త్ ఈజ్ ఎ సాడ్ అండ్ అన్‌ఫుల్‌ఫిల్లింగ్ ఎగ్జిస్టెన్స్. ఇంకో వ్యక్తి ఏందంటే ఎవడైతే సంపాదిస్తాడో అది ఎట్లైనా గావచ్చు. ఎలా గావచ్చు? దొంగతనంగా గావచ్చు, లేదా అవినీతి పరంగా గావచ్చు. సంపాదించేసుంటే అబ్బా! సమాజంలో ఉన్న వ్యక్తులు ఏమంటారు? వాడురా తెలివైనోడురా. ఏది? బల్ల కింద చేతులు పెట్టి సంపాదిస్తుంటే తెలివైనవాడు. ఏదో ఒక రోజు దొరుకుతాడు. దొరికినప్పుడు ఏమవుతుంది? అవమానాలొస్తాయి. తెలివైనవాడు. ఏందిది అంటాడు కిప్లింగ్. ఏందిది? ఇలా పిలిపించుకోవడం కన్నా పెద్ద దౌర్భాగ్యం అనేది ఇంకోటుండదు. ఎందుకంటే నువ్వేం జేస్తున్నావు? ధనంతో నువ్వు ధనం పెరగడం వల్ల నిన్ను స్మార్ట్ అంటున్నారే. అది ఏమవుతుంది ఒకనాడు నీకు అపకీర్తి తీసుకొస్తుంది. ఎందుకని? నువ్వు ఏదైతే సంపాదించుకునే మార్గంలో సంపాదిస్తున్నావో నువ్వు స్మార్ట్. అబ్బా! వాడ్రా తెలివైనోడు. వాడ్రా అసలు మామూలోడు గాదురా. వాడ్రా అట్లా సంపాదించాలిరా. స్మార్ట్ రా వాడు. తెలివైనోడురా. అంటే దానికి వ్యతిరేకం జరిగిద్ది. అంటే నిన్నెప్పుడో ఒకప్పుడు వాడు అలా ప్రాపగండా చేస్తాడు. వాడ్రా తెలివైనోడు అని జెప్పి ఈళ్ళు తిరుగుతా ఉంటారు మధ్యలో వాళ్ళు. ఎవడైనా ఉంటే జెప్పండి అని ఆఫీసర్స్ ఉంటారు. మీ వాడిలో ఎవరైనా స్మార్ట్‌గా ఉండేవాడు ఎవడో జెప్పండి. వాడి మీద రైడ్ జేస్తాం. వాడికిస్తాడనమాట టిప్ ఈడు. హి ఆల్సో స్పీక్స్ అబౌట్ ద లోన్లీనెస్ అండ్ డిస్పైర్ ఆఫెన్ ఫెల్ట్ ఇన్ యూత్. ఇంకోటేం జెప్తాడంటే ఈ యూత్ స్టేజ్ ఉన్నప్పుడు టీనేజ్ తర్వాత ఈ ఏదైతే సమయం ఉందో 20 ఏళ్ళు దాటిన తర్వాత చాలా మనకి ఒంటరితనం ఉంటుంది. బాధలుంటాయి. అది ఎవరితో చెప్పుకోలేని బాధ ఆ ఒంటరితనం. అదేందో తెలీదు. ఏదో కావాలి కానీ ఏం కావాలో తెలీదు. ఇయన్నీ నార్మల్ అంటాడు. అయన్నీ ఉంటాయి. కానీ హి రీఅష్యూర్స్ దట్ సచ్ ఫీలింగ్స్ ఆర్ టెంపరరీ. నీకేదైతే అనిపిస్తే చూసావా అప్పుడు ఒంటరితనం ఏదో కావాలనిపించిద్ది గానీ ఏదో తెలీదు. అది తాత్కాలికం మాత్రమే. ఆ కన్‌ఫ్యూజన్‌లు ఉండవు తర్వాత. అండ్ ఎగ్జాగరేటెడ్ బై అవర్ ఓన్ మైండ్స్. మన మైండే మనల్ని ఏం చేస్తుందంటే అసలు ఏమైపోతున్నావురా? ఏందిరా గందరగోళంలో ఉన్నావు? ఏం కావాలిరా? ఏందో తెలీదు. సొసైటీ పెట్టేటటువంటి టాస్క్‌లు గావచ్చు, సొసైటీ పెట్టేటటువంటి ప్రెషర్ గావచ్చు, మనం ఏమైపోతున్నామో ఒక గందరగోళంలో మనం ఉండిపోవడం, అసలు ఎంతో భయంకరంగా ఉన్నట్టు మన మైండ్ మనల్ని పోర్ట్రే చేస్తుంది, చూపిస్తుంది. ద బెస్ట్ క్యూర్ హి సేస్ ఈస్ టు కేర్ ఫర్ అదర్స్ అండ్ నాట్ టేక్ వన్ సెల్ఫ్ టూ సీరియస్‌లీ అని అతనేం చెప్తాడంటే రుడ్యార్డ్ కిప్లింగ్, ఇతరుల కోసం పనిచేయి. ఒక సమాజ సేవ చెయ్యి. పేదల కోసం పనిచేయి. ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఏది స్వచ్ఛంద సేవా సంస్థలు. అటువంటి వాటిలో పనిచేయి. ఇతరుల కోసం నువ్వు సేవ చేయి. చాలా అణగారినటువంటి సైకలాజికల్‌గా దెబ్బతిన్నటువంటి మనుషులుంటారు. వాళ్ళని చూసిన తర్వాత అరే! ఈళ్ళే బతకలేని మనం ఎందుకు బతకలేమురా స్వామి అని అనిపించిద్దనమాట. ఫైనల్లీ కిప్లింగ్స్ మెసేజ్ టు స్టూడెంట్స్ ఈస్ క్లియర్. అవాయిడ్ స్మార్ట్‌నెస్. ఈ దొంగతనాలు, దొంగతనంగా బల్ల కింద చేతులు పెట్టి సూపర్‌గా సంపాదించేయడాలు, అటువంటి స్మార్ట్‌నెస్ వద్దమ్మా. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. నిన్నెవడో ఒకడు కొనేస్తా ఉంటాడు నిన్ను. నీ క్యారెక్టర్‌ని కొనేస్తాడు, అన్నీ కొనేస్తా ఉంటాడు. వద్దమ్మా అలాంటి. వాల్యూ క్యారెక్టర్ ఓవర్ వెల్త్. ఒక విలువ అనేది సంపద కన్నా ముఖ్యంగా చూసుకో. నీ వాల్యూస్‌ని. ఆనెస్టీగుండు, నిజాయితీ కలిగుండు. అండ్ లివ్ విత్ హ్యూమిలిటీ. అండ్ ఏం చెప్తున్నాడంటే నువ్వు అనుకోగలిగి అనుకో అంటే ఏందంటే కొంచెం గౌరవం చూపిండు జనాలకి తల ఎగరేయకుండా. కాబట్టి కొంచెం తగ్గింపుగానే బ్రతుకు. అండ్ పర్పస్ ఒక ఉద్దేశం కలిగి బ్రతుకు.
అండ్ కంపాషన్ కొంచెం జాలి, దయ కలిగి ఉండు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద. కాబట్టి ఏందంటే అన్నెసరీ స్మార్ట్‌నెస్ వెల్త్ ద్వారా వచ్చేటటువంటి స్మార్ట్‌నెస్ వద్దమ్మా. కొంచెం మనం నేల మీద నిలబడి ఉండాలి. మనం జీవిస్తున్న దానికి మనం చేస్తున్న పనికి ఒక పర్పస్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాం? ఒక మంచి అనేది మనం ఉండాలి మనకి. అండ్ కంపాషన్ జాలి, దయ ఇలాంటివి మనం కలిగి ఉండాలి. ఇది టోటల్‌గా ఆయన చెప్పినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో దాని యొక్క సారాంశం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.